సత్యా ఇవాళ మన ఊర్లో చికెన్ షాప్లో ఉన్నావు కదరా? చికెన్ షాప్ లేకపోతే నువ్వు చికెన్ ఎక్కడి నుంచి తెచ్చావు? చికెన్ తేవడం చికెన్ షాప్లో ఉండాలంటే మరి చికెన్ షాప్ లేదు, చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది? 2-3 సార్లు ఆ గోడకి కోడి ఒకటి కుక్క కుక్క అంటుంది చూసావా? ఏదో నలుకోడా? నల్లకోడి కాచదియ్య వస్తుందని చెప్పి దాన్ని వేసేసా. ఇంత బ్రహ్మాండంగా ఉంది. బాలేదా? పనికి మనోడా, అది దేవతకు మొక్కు పట్టుకోడరా. అది ఏ దేవకే? మన ఊరు దేవతకు అంటే సరే, అక్కడ కూడా కోసేసిన తర్వాత ఎలాగ దాఖలో పెట్టేసి వండేస్తాం కదా. నేనే కోసాను, వండేసాను. ఏదైతే ఏమైంది? నేను అనుకుంటాను ఇదేంటి ఇవాళ చికెన్ షాప్ లేదు, చికెన్ వండాడు బుర్ర తక్కువ అదే ఎలా వండాడు. లేకపోతే ఎక్కడి నుంచి అని చికెన్ నుంచి కానీ తెచ్చావేమో అనుకున్నాను నేను. నాతో మొక్కుకున్నావా? అక్కడ కోసుకుని తినేసి కూర వండేసుకునేదే, ఇక్కడ కోసుకుని తినేసి కూర వండేసుకునేదే. తినేయి, ఏం పర్లేదు. మొక్కు తెరిచొద్దురా. ఇదిగో ఇంకో నల్లకోడి తెచ్చి పెడతాలే నీకు, డబ్బులు. ఏ పని చేసినా అలాగే ఉంటావు. ఆ మొక్క ఎందుకు మొక్కని తెలుసా? నువ్వు ఈ పనికి మాలిన పనులన్నీ మానేసి కొత్త రంగు ఉంటావేమో నా దేవత మొక్క కొన్ని మొక్క. అవునా? పోయి దాన్నే బట్ట పెట్టేసాను. అదే రుచిగా ఉండేనా లేదా? చాలా బాగుందా? మరి నల్లకోడి బ్రహ్మాండంగా ఉంటుంది. నల్లకోడి అని గుర్తు నువ్వు చేసిన పని మళ్ళీ గొప్ప పగిలిపోతుంది పనికి మళ్ళీ.